ఈ రోజు నా మొదటి ప్రయోగం నిర్విఘ్నంగా నెరవేరింది. ఇప్పుడు రెండవ ప్రయోగంలోకి ప్రవేశిస్తున్నాను. హోం హ్రీం. ఏమిటిది? ఏమండి? కాస్త తొందరగా వస్తారా? త్వరగా రండి. తులసి, అమ్మా, ఏమైంది? ఇలా చూడండి, పాప కుడి భగవంతుడు నీళ్ళం కలిపోయింది. ఎందుకు ఇలా జరిగింది? ఏమైంటుంది? ఏం జరిగింది బాబు? అదే నాకు అర్థం కావట్లేదు. పార్థసారథి గారికి ఫోన్ చేస్తాను. తులసి, అమ్మా. పార్థసారథి గారా, నేను శ్రీధర్ని మాట్లాడుతున్నాను. శ్రీధర, ఏమిటి విషయం? వెంటనే మీరు మా ఇంటికి రావాలి. తులసి పరిస్థితి విచిత్రంగా ఉంది. అర్జెంట్గా రండి ప్లీజ్. పాపకి ఏమైంది? అదే బాబాయ్, ఎవరికేం అర్థం కావటం లేదు. అలాగా? తప్పకండి తప్పకండి. ఏమైంది పాపకి? ఏమిటో తెలియడం లేదు మావయ్య. తులసి కుడి భాగం అంతా నీలంగా అయిపోయింది. చూడండి. అమ్మా, ఎందుకమ్మా నా చెయ్యి నీలంగా మారిపోయింది? డాక్టర్ వస్తున్నారమ్మా, నిన్ను చూస్తారు. నీకేం కాదు, కంగారు పడుకో. నెప్పడుతోందమ్మా? లేదు డాక్టర్. కళ్ళు కనిపిస్తున్నాయమ్మా? శ్రీధర్, ఒక్క నిమిషాల రండి. ఏమండి? ఏమి డాక్టర్, ఏమిటిది? నిన్న మీ ఇంట్లో ఇంకేమైనా జరిగిందా? గుర్తు తెచ్చుకుని చెప్పండి శ్రీధర్. తులసికి నిన్ను ఇలా అవటానికి ముందు చెయ్యి మంచుగడ్డలో చల్లబడింది. ఈ సిమ్టమ్ మీకేమైనా ఉపయోగపడుతుందా? వెంటనే దీని గురించి ఏ నిర్ణయానికి రాలేం. చూడండి, మీరు ప్రయాణం వాయిదా వేయడం మంచిది అనిపిస్తోంది. ఈ రోజు ఈ పరిస్థితిలో పేషెంట్ ని ఏరోప్లేన్ లో తీసుకెళ్ళడం ఎంత మాత్రం మంచి. ఇంకా కొన్ని టెస్టులు చేస్తే కానీ ఏ విషయం చెప్పలేము. నాకు అనిపిస్తోంది ఆ శ్వాసకోశానికి గాలి వెళ్లే భాగానికి ఏదో అడ్డుపడింది అనుకుంటున్నాను. అదేమైనా నిజమైతే? నిజమైతే చెప్పండి డాక్టర్. బ్రాంకోస్పాడం. అది 10 ఏళ్ల బిడ్డకి బ్రాంకోస్పాడం?